గుడ్ మార్నింగ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు సంభవించే సంకేతాలు నిన్నటి నుంచి క్రమక్రమంగా బలపడుతున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇంకొక వైపు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, దానికి సంబంధించి కొత్తగా గెలిచిన బీజేపీ ఎంపీలు నిన్న చేసిన కామెంట్లు కావచ్చు, ఇంకొక వైపు జాతీయ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామాల నేపథ్యంలో ఏపీ తెలంగాణకు సంబంధించిన కీలకమైన నాయకుల సంప్రదింపులు కావచ్చు. ఇంకొక కీలకమైన అంశం కనిపిస్తుంది. తెలంగాణలో రీఎంట్రీ కోసం తెలుగుదేశం పార్టీ మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేయడం. ఇట్లాంటి అంశాలతో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పార్టీల గురి బీఆర్ఎస్ పార్టీ మీదనే కనిపిస్తుంది. ఆ పార్టీ గనక అంతర్ధానమైతే ఆ ప్లేస్ను టేకప్ చేయడానికి ఒకవైపు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ను ఖాళీ చేయించడానికి వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి నిన్న కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన వార్తలు ఇవాల్టి దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకసారి దినపత్రికలను తిరిగేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తొలి వెలుగు ఈ పేపర్ మనకు కనిపిస్తుంది. రేవంత్కు చంద్రబాబు సపోర్ట్ అన్న శీర్షికతో క్లియర్గా చూడవచ్చు. ఎన్డీఏ సర్కారులో టీడీపీకి కీ రోల్, పూర్తిస్థాయి మెజారిటీ సాధించని కమలం, ఇతర పార్టీల అండతో సర్కారు ఏర్పాటు, మొన్నటిదాకా రేవంత్పై బీజేపీ బీఆర్ఎస్ సెటైర్లు, ఫలితాల తర్వాత సర్కారు కూలుతుందంటూ వ్యాఖ్యలు, పవన్ చంద్రబాబులకు రేవంత్ శుభాకాంక్షలు, ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళతానంటూ వ్యాఖ్య, ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తానని వెల్లడి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. సేమ్ టైం నిన్న రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మ బలిదానం, అందుకే కమలం పార్టీకి 8 ఎంపీ సీట్లు, అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు, గతంలో 3 ఎంపీలుంటే ఇప్పుడు 8 గెలిచాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా తొలి వెలుగు దినపత్రికలో. అదే సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధాన శీర్షిక కనిపిస్తున్నాయి. బై బై గులాబీ పార్టీ అధ్యాయం ముగిసింది, కేసీఆర్ పార్టీ క్లోజ్ చేసుకుంటే బెటర్, ఆవేదన బాధలో బీఆర్ఎస్ నేతలు, ఎంపీ రిజల్ట్స్తో కాంగ్రెస్ పెరిగిన ఆత్మవిశ్వాసం, మున్ముందు ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్, 15 ఏళ్లు అధికారంలో ఉండేది మేమే, మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి మనకు తొలి వెలుగు పేపర్లో. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మోదీకే పట్టమంటూ నిన్న ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీఏ పక్షాల కూటమిలో మోదీనే నాయకునిగా ఎన్నుకున్నారు. ప్రధానిగా ఆయన 3వ సారి బాధ్యతలు చేపట్టడం మార్గం సుగమం అయిన పరిస్థితి, దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మోదీకే పట్టం, ఎన్డీఏ నేతగా ఏకగ్రీవ ఎన్నిక, 9న ప్రమాణ స్వీకారం, కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ తదితరులు. రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ, 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనకు ఇంకొక వార్త కనిపిస్తుంది. బారస ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి, వారి ఆత్మగౌరవాన్ని భాజపాకు తాకట్టు పెట్టిన కేసీఆర్ కుటుంబం గులాబీ ఓట్లను కమలదళానికి బదలాయించారు, మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు, రాష్ట్రంలో పార్టీ జయాపజయాలకు నాదే బాధ్యత, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ఆధారంగా. ఇవి చాలా వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలు, ఎందుకంటే మొత్తం మీద అందరికీ ఒక అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో గణనీయంగా ఓట్లు సంపాదించిన బీఆర్ఎస్ పార్టీ ఇవాల్టి లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కోల్పోయిన పరిస్థితి. చాలా సెగ్మెంట్లలో గతంలో వచ్చిన ఓట్ల కంటే 10% కూడా రాని పరిస్థితి. అంటే ఈ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నీ బీజేపీకి మళ్ళేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించింది అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి కేసీఆర్ కుటుంబం తాకట్టు పెట్టిన నేపథ్యంలో మీరు ఆత్మ ప్రబోధానుసారం వ్యవహరించాలి అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపు రావాలి అన్న ఇండికేషన్స్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. గతంలో ఆయన కామెంట్ చేశారు, ఒక్కసారి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్లో ఒక్క ఎమ్మెల్యే కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్ప ఇంకెవరూ మిగిలరు అని కామెంట్ చేశారు గతంలో రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో తాజా వ్యాఖ్యలు దానికి దీనికి ఇంటర్లింక్గా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు అనే నిన్నటి వ్యాఖ్యల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తీన్మార్ మల్లన్న మున్నాను కనిపిస్తుంది. తర్వాత ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు అంటూ, చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో 2వ అతిపెద్ద పార్టీగా టీడీపీ నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు అన్న, కేంద్ర సర్కారును శాసించబోతున్నారు అన్న ఇండికేషన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అదే రకంగా నిన్న సాయంత్రం ఇండి కూటమికి సంబంధించిన సమావేశం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. భాజపా చేతికి పగ్గాలొద్దు, ప్రజల మనోభిష్టం ఇదే, తగిన సమయంలో సరైన అడుగులు వేస్తాం, మరికొన్ని పార్టీలు మాతో చేతులు కలపాలి, ఇండియా కూటమి నేతల తొలి భేటీలో ఖర్గే అంటూ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సందర్భంలో మనకు అనిపించింది చంద్రబాబు అదే
రకంగా నితీష్ కుమార్లను గనక రప్పించుకుంటే ఎన్డీఏ కూటమిని నిరోధించి ఇండి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి గత 2 రోజులుగా రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ చంద్రబాబు, నితీష్ కుమార్ ఎన్డీఏలోనే కొనసాగాలని నిర్ణయించడం, నిన్నటి సమావేశంలో మోదీకి మద్దతుగా వాళ్ళు లేఖలు కూడా అందించడంతో ఇండి కూటమి అవకాశాలు దాదాపు మృగ్యమయ్యాయి. అయితే అవకాశాన్ని మాత్రం ఇంకా మేము సజీవంగా ఉంచుకుంటాం, అవకాశం వచ్చినప్పుడు తమ వ్యూహాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఒకసారి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో మోదీ మూడోసారి అన్న వివరాలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలను నరేంద్ర మోదీ చేపట్టబోతున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడో 50-60 ఏళ్ల కింద నెలకొల్పిన రికార్డును సమన్ చేయబోతున్నారు నరేంద్ర మోదీ. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. అమిత్ షాకు శాఖ మార్పు, కొత్త కేబినెట్లో పలువురు తాజా మాజీలకు ఉద్వాసన, టీడీపీ జేడీయూలకు కీలక శాఖలు దక్కే అవకాశం, మోదీ మూడోసారి అన్న వివరాలు మనం చూడవచ్చు. ఇక ఎన్డీఏ సారథిగా మళ్లీ ఏకగ్రీవ ఎన్నిక, కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం, రేపు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం, కూటమి నేతగా లాంఛనంగా మోదీ ఎన్నిక, అనంతరం రాష్ట్రపతిని కలిసి నివేదన, 8 లేదా 9న మోదీ సహా కేబినెట్ ప్రమాణం, మంత్రివర్గంలో చేరతామన్న చంద్రబాబు, ప్రధాని ప్రమాణానికి హాజరవుతా, 12న మా ప్రమాణానికి మోదీని ఆహ్వానిస్తా, టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి, గెలుపోటములు సహజమే అంటూ నిన్న ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక శిరసా నమామి అనుకుంటా ఇంకొక చంద్రబాబు వ్యాఖ్యల ఆధారంగా ఇంకొక వార్త చూడవచ్చు. నా జీవితంలో ఇంత అద్భుతమైన ప్రజా తీర్పు చూడలేదు, టీడీపీ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలి, పాలకులం కాదు ప్రజా సేవకులం, పాలకుడు ఎలా ఉండకూడదో జగన్ చూపించారు, ఆయన పాలనపై జనం తిరగబడ్డారు, దేశ విదేశాల నుంచి వచ్చి మరీ ఓట్లేశారు, కూటమికి 55% పైగా ఓట్లు టీడీపీ అధినేత అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో నిన్న సాయంత్రం జరిగిన ఇండి కూటమికి సంబంధించిన వార్త కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. వేచి చూస్తాం అన్న శీర్షికతో బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పు ఇచ్చారు, వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మోదీకి నైతికంగా ఘోర పరాభవం, బీజేపీ ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాం, భావ సారూప్య పార్టీలను ఆహ్వానిస్తున్నాం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం, భవిష్యత్ కార్యాచరణ చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూసుకోవాలి. ఇండి కూటమి సమావేశానికి ఉద్ధవ్ ఠాకరే గైర్హాజరయ్యారు, అటెండ్ కాలేదు. సో ఇది క్యూరియాసిటీ నెలకొల్పుతుంది. మనకు తెలుసు కౌంటింగ్ కంటే ముందు ఉద్ధవ్ ఠాకరే మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి వస్తారా అన్న వార్తలు ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ నిన్న జరిగిన ఇండి కూటమి సమావేశానికి ఉద్ధవ్ ఠాకరే దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే వర్గానికి సంబంధించిన శివసేనకు 9 మంది ఎంపీలు ఉన్నారు, దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమావేశానికి ఉద్ధవ్ గైర్హాజరు, కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారని ప్రచారం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూస్తున్నాం మనం. ఇక్కడ జగన్ కేసుల్లో విచారణ వేగవంతం అంటూ తెలంగాణ హైకోర్టులో జగన్కి సంబంధించిన కేసులు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. దాదాపు 130 డిశ్చార్జ్ పిటిషన్లు పరిష్కారం కాలేదు. ఈ కేసుల్లో 2023 నవంబర్ 24 తర్వాత తీర్పులు లేవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఆయా కోర్టులకు పంపాలి, రిజిస్ట్రీని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం అంటూ ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయనకు సంబంధించిన కేసుల విచారణ మరోసారి పురోగతి కనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్స్ ఎటువైపు దారి తీస్తాయన్న ఒక కుతూహలం కూడా పెరుగుతున్న పరిస్థితి. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోండి, బీజేపీతో కేసీఆర్ బేరసారాలు, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు, అందుకే బీజేపీ గెలిచిన 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు, కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు కుతంత్రాలు, ఎన్నికల ఫలితాలను ఉగాది పచ్చడిలా స్వీకరిస్తా, ఏపీతో సమస్యల్ని పరిష్కరించుకుంటాం, మోదీని ప్రజలు తిరస్కరించారు, ఆయన మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదు సీఎం రేవంత్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని కూడా ఆయన ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక ఇంకొక అనలిటికల్ వార్త చూడవచ్చు. మోదీ ప్రపంచనానికి బ్రేక్ అంటూ అంతర్జాతీయ మీడియా ఈ భారత ఎన్నికల సంబంధించిన ఫలితాల మీద ఎలాంటి కథనాలు ఇచ్చింది అన్న వార్త కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మోదీ ప్రబంధానికి బ్రేక్, ఎన్డీఏ గెలిచిన తగ్గిన నరేంద్రుడి ప్రభ తొలిసారి సంకీర్ణంపై ఆధారపడే పరిస్థితి, కాంగ్రెస్ నేతృత్వంలో పుంజుకున్న ఇండియా కూటమి, ఎన్నికల ఫలితాలపై అంతర్జాతీయ మీడియా స్పందన అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇంకొక అనలిటికల్ వార్త చూడవచ్చు. కాంగ్రెస్ స్థానం పదిలం, అప్పుడు ఇప్పుడు 64 సెగ్మెంట్లలో ఆధిక్యం, కంటోన్మెంట్ గెలుపుతో 65కు పెరిగిన బలం, కమల్ కారు ఢమాల్,
లోక్సభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన 2 పార్టీల స్థానాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మెజారిటీల్లో మొదటి 2 స్థానాలలో కాంగ్రెస్ బీజేపీ, 8 నుంచి 45 స్థానాలకు పెరిగిన బీజేపీ ఆధిపత్యం. అంటే గతంలో 8 సెగ్మెంట్లలో విజయం సాధించింది. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ తరపున మొన్నటి నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను చూస్తే ఒక్కొక్క లోక్సభ పరిధిలో మనకు 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి. ఆ లెక్కను చూసుకుంటే మొత్తం వచ్చిన నంబర్ని కనుక పరిగణలోకి తీసుకుంటే మొత్తం 45 స్థానాల్లో బీజేపీకి ఆధిపత్యం లభించింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 39 స్థానాల్లో అంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్కు బలం పెరిగింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అవి కూడా గజ్వేల్ హరీష్ రావు కేసీఆర్ కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత సిద్దిపేట హరీష్ రావు కాన్స్టిట్యుయెన్సీ, దుబ్బాక సిద్దిపేట పక్కనే ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్ కాబట్టి అక్కడ ఈ 3 ప్లేసుల్లో మాత్రమే బీఆర్ఎస్కు ఆధిపత్యం వచ్చింది. మిగతా అన్ని చోట్ల కోల్పోయింది అన్న వివరాలు కనిపిస్తున్నాయి. మజ్లిస్కు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ మెజారిటీ అంటూ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న ఫలితాలకు సంబంధించిన విశ్లేషణ చూడవచ్చు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రధాన వార్తను చూస్తున్నాం. అదే రకంగా సంకీర్ణ సర్కారుకు మోదీ రెడీ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అదే రకంగా మెజారిటీ కలిగిన పార్టీగా బీజేపీ గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పాలించింది. అయితే ఈసారి షార్ట్ పడింది. మొత్తం మీద 240 సీట్లకే పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సంకీర్ణ మీద ఆధారపడాల్సిన పరిస్థితి, మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వంలో కొనసాగిన పరిస్థితి. ఒక దశలో నరేంద్ర మోదీ దీనికి ఒప్పుకుంటారా, తాను తప్పుకొని వేరే వారికి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరిగింది. అయితే తాజాగా నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆయన మూడోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని మిగతా పక్షాలన్నీ సమర్థించడంతో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ అంగీకరించిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణ స్వీకారం అన్న వివరాలను మనం వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఇక ఇండియా కూటమిలో చేరండి అంటూ మల్లికార్జున ఖర్గే కొన్ని పక్షాలను ఆహ్వానించారు. అందులో టీడీపీ, నితీష్ కుమార్ పార్టీ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే నైతికంగా మోదీ ఓడిపోయారని కామెంట్, రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు, ఎన్డీఏకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చామని వెల్లడి, ఐక్యంగా సమన్వయంతో ముందుకెళ్లినట్లు వివరణ అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా ఇంట్లో వెలుగు దినపత్రికలో. ఇక బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు అన్న ఒక వార్త కూడా మనం చూడవచ్చు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంటు పోయిందని కామెంట్లు, నీళ్ల మేనేజ్మెంట్ తెలుస్తలేదని, పాలన చేత కావట్లేదని విమర్శలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనకు ఇంకో వార్త కనిపిస్తుంది ప్రధానంగా. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే 8వ ప్రమాణం అంటూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా జూన్ 8వ తేదీన పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు కొంతమంది కేబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతుందన్న వార్త మనకు కనిపిస్తుంది. నమస్తే తెలంగాణలో ప్రధానమైన శీర్షిక. మూడోసారి ప్రధానిగా మోదీ, కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణమే, కూటమి నేతగా మోదీని ఎన్నుకున్నట్లు పార్టీలు, 16 పార్టీలకు చెందిన 21 మంది హాజరు. 7న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మరో భేటీ, అదే రోజు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నిక, ఆ తర్వాత రాష్ట్రపతిని కలవనున్న కూటమి, మోదీకి బాబు, నితీష్ రాతపూర్వక మద్దతు, నరేంద్ర మోదీకి దేశాధినేతల అభినందనలు, నితిన్ గడ్కరీ ప్రధాని కావాలంటూ నాగ్పూర్లో వెలిసిన హోర్డింగ్లు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు నమస్తే తెలంగాణలో. ఇక అదే రకంగా తెలంగాణలోనూ షిండే ప్రయోగం అంటూ మహారాష్ట్రలో మనం చూసాం. 1.5 ఏళ్ల క్రితం జరిగిన ఒక హై డ్రామా మధ్య శివసేనను నిట్ట నిలువున చీల్చి ఏకనాథ్ షిండే అక్కడ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు బీజేపీ అవుట్ సైడ్ సపోర్ట్ నుంచి. ఆ తర్వాత మళ్ళీ ఎన్సీపీని చీల్చి మరింత బలం చేసుకున్నారు. అయితే ఆ ప్రయోగం మహారాష్ట్రలో వికటించి బీజేపీకి దెబ్బ కొట్టింది. ఎంపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు ఆ మహారాష్ట్రలో చేసిన ప్రయోగమే తెలంగాణలోనూ బీజేపీ చేయబోతోంది అన్న ఇండికేషన్స్తో కూడిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణలోనూ షిండే ప్రయోగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం, ఉగాది పచ్చడిలా లోక్సభ ఫలితాలు, మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు, మల్కాజ్గిరిలో ఓడిన కంటోన్మెంట్ గెలిచాం, ఓటమికి నాదే బాధ్యత, గెలుపునకు కూడా పార్టీ ఆదేశిస్తే బాబు ప్రమాణ స్వీకారానికి వెళతా అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ప్రధానంగా. ఇక అదే సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఫలితాల మీద సీరియస్ అయ్యింది అంటూ ఇంకొక వార్త కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్. 64 మంది ఎమ్మెల్యేలుంటే 8 ఎంపీ సీట్ల, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 8 ఎలా? 6 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎందుకిలా? తప్పెవరిది? ఎక్కడ జరిగింది? దీపాదాస్ మున్షిని నివేదిక కోరిన ఏఐసీసీ, అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదన్న పార్టీలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో.
ఓవరాల్గా చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పడ్డారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది కూడా కొంత వ్యూహాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ కొంత పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇటీవల కొన్ని పరిణామాలు జరిగాయి. తెలంగాణలో మళ్ళీ పార్టీని రివైవ్ చేయడానికి చంద్రబాబు కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ఒక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణకు సంబంధించి అంటే ఏపీలో పోలింగ్ ముగిసి ఆ తర్వాత కౌంటింగ్కు మధ్య ఉన్న సమయంలో తెలంగాణకు సంబంధించిన నాయకులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇప్పుడు అక్కడ విజయం సాధించిన తర్వాత తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఏపీలో ఏ స్థాయిలో ఉత్సవాలు జరుపుకున్నారో టీడీపీ శ్రేణులు ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఉత్సవాలు జరుపుకున్న పరిస్థితి. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఉత్సవాలు జరుపుకున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో రివైవ్ చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఫస్ట్ బీఆర్ఎస్ను ఖాళీ చేయించి కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేల నంబర్ను గణనీయంగా పెంచుకోవడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కనుక టీడీపీ తెలంగాణలో రివైవ్ అయితే ఆ పార్టీతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తారు, అవి ఎటువైపు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అవన్నీ ఊహనే కావచ్చు, కానీ అట్లాంటి అవకాశాలు మాత్రం స్కోప్ కనిపిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏ పార్టీ నుంచి ఎందరు ఎటువైపు చేరుతారు, ఒక దగ్గర చేరిన తర్వాత రేవంత్ రెడ్డి బలం పెరిగిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి అనుగుణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇందాక మనం ఒక వార్త చూసాం, తెలంగాణలోనూ షిండే ప్రయోగం అని చూసాం. ఇట్లాంటి వాటికి ఏమైనా స్కోప్ ఏర్పడుతుందా? ఇవన్నీ ఇప్పుడు ఊహగా కనిపిస్తుండొచ్చు, కానీ స్కోప్ మాత్రం కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు పడుతున్న సంకేతాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ త్వరలో జరగబోతున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో, తెలంగాణలో జరగబోతున్న లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆల్రెడీ ప్రకటించింది. దీనికి సంబంధించిన అంశాలు కూడా మనం చూసాం. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలలో పెను మార్పులు జరిగే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.